కల్కి 2 చర్చల మధ్య దీపిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్. ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన హీరోయిన్ దీపికా పదుకొనే కల్కి 2 ప్రాజెక్ట్ నుండి ఆమెను తొలగించారన్న వార్తలు విశేష చర్చలకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో దీపిక ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టి అభిమానులతో తన అనుభవాలను, తన నిర్ణయాలను వెనుక ఉన్న అసలు విషయాలను పంచుకున్నారు. ప్రజెంట్ దీపిక బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారుఖ్ ఖాన్ తో కింగ్ లో నటిస్తోంది. ఈ సందర్భంగా 18 ఏళ్ల క్రితం షారుఖ్ ఆమెకు ఇచ్చిన పాఠాన్ని గుర్తు చేశారు. దీపిక 18 ఏళ్ల క్రితం ఓం శాంతి ఓం సినిమాని నటిస్తున్నప్పుడు షారుఖ్ కొన్ని పాఠాలు నేర్పారు. సినిమా విజయం మనం ఎవరితో సినిమా చేస్తున్నామో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ మాటను నేను పూర్తిగా నమ్ముతాను. అప్పటి నుంచి నా ప్రతి నిర్ణయం ఆ పాఠానికి అనుగుణంగా తీసుకుంటున్నాను అని తెలిపింది. దీపిక ఈ మాటల ద్వారా తన కొత్త ప్రాజెక్ట్ పై తీసుకున్న నిర్ణయాలను, తన వ్యక్తిగత అభిరుచులు మరియు వ్యాపార నిర్ణయాలపై దృష్టి పెట్టిన విధానాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీపిక షారుఖ్ కాంబో చాలా చర్చనీయాంశంగా మారింది. అభిమానులు మరియు నెటిజన్లు దీపిక వ్యాఖ్యలను కల్కి 2 గురించి పరోక్షంగా మాట్లాడడంగా భావిస్తూ వివిధ రకాల కామెంట్లు ఇస్తున్నారు. ఇప్పుడు కల్కి 2898 AD సీక్వెల్ లో దీపిక నటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించగా చిత్ర దర్శకుడు నాగాశ్విన్ పరోక్షంగా స్పందించి జరిగిన దాన్ని ఎవరు మార్చలేరు, కానీ తర్వాత ఏం జరగాలో మీరు ఎంచుకోవచ్చు అని. ఇక ఈ గొడవ ఏమంటూ స్టార్ట్ అయిందో AI ద్వారా రష్మిక, ఆలియా, సమంత వంటి స్టార్ హీరోయిన్ల ఫేస్ దీపిక కల్కి లుక్ లోకి మార్ఫ్ చేసి పోస్టులు పెడుతున్నారు.